రైట్ ఇక 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా బయటపెట్టనని జీవన్ రెడ్డి అన్నారు. వారిని బయటపెడితే తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదులుకుంటానని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తనతో కలిసి పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనకు ఆఫర్ ఇచ్చాడని సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్పారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు, తనను ఎలా కలిసి రమ్మంటున్నారని మండిపడ్డారు. సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారని, కాంగ్రెస్లో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారని అన్నారు. తనకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరని, తాను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానని ప్రశ్నించారు. అంటున్నా అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అరే నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పాను. కాదు బాబు, అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను చేయని సంతోష్ వేళ చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు. అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినాయా? నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను అంటే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. కానీ మీతో పాటు నడిచేటువంటి కార్యకర్తలకు, కింద ఉన్నటువంటి నాయకులకు, ఇతర పార్టీలకు పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. మీరు ఒక 42-43 ఇయర్స్ ప్రజా జీవితంలో ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కానీ లీడర్లు కానీ ఇతర పార్టీలలో ఉన్నారు. అక్కడ మీకు మీ రేంజ్ గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో టాప్ 3లో ఉంటారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి అది ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో, సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పాను. నేను ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏదైతుందో పెద్ద ఇస్ నో అదర్ ఆప్షన్. ఏమంటున్నా అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్న ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అరే నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పాను. కాదు బాబు, అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను చేయని సంతోష్ వేళ చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు. అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినాయా? నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను అంటే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్.